వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి కారణమే మన దగ్గర ఉన్న మొబైల్ అని చెప్పేసి అంటున్నారండి. అసలు మొబైల్ వల్లనే మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందా? ఏ కారణాల వల్ల వస్తుంది? ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో నిజంగా ఫోన్ వాడకం అయితే చాలా ఎక్కువ అయిపోయింది. బట్ ఈ ఫోన్ వాడకం వల్లనే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా. సో ఏమన్నా రేడియేషన్ వల్ల వస్తుందని నాకు ఒక డౌట్ ఉంది. సో ఇదే కారణం అయ్యుండొచ్చా? ఇప్పుడు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు ఈ వీడియో చూసిన తరువాత గూగుల్ ఓపెన్ చేయండి. అందరు చూస్తారు కదా గూగుల్. సార్, ఈ వీడియో చూసేది కూడా ఫోన్లోనే సార్. ఫోన్లోనే, కానీ యూట్యూబ్లో చూస్తున్నారు, లేదంటే ఫేస్బుక్లో చూస్తున్నారు. ఈ వీడియో బంద్ చేసి సెర్చ్ చేయకండి. వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత అరే ఇది చెప్పేది కరెక్టా కాదా అని ఆలోచించి మీరు గూగుల్ చేయండి. ఏమని గూగుల్ చేయండి అంటే, ఎంత శాతం మంది ఇండియాలో టాయిలెట్కి పోయినప్పుడు, లాట్రిన్కి పోయినప్పుడు ఫోన్ తీసుకొని పోతారనేసి గూగుల్ చేయండి. ఎంత శాతం రావాలి మీ ప్రకారం? నా ప్రకారం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే 80+ ఉంటుంది సార్. 80% ఉంది కదా, 80% ఆన్సర్. ఓకే, 80% అంటే 80% మంది మోషన్ పాస్ చేసుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఫోన్ తీసుకొని పోతున్నారు. ఓకే, అంటే మనిషికి ప్రశాంతం ఎప్పుడు ఉండాలి? ఒకటి పడుకున్నప్పుడు, ఒకటి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. పడుకున్నప్పుడు కూడా, నిద్రపోయేటప్పుడు ఫోన్, బాత్రూమ్కి పోయినప్పుడు ఫోన్. ఏదో పని చేస్తున్నాం మనం ఎప్పుడైనా మైండ్ ఒకటే పనిలో పెట్టినాం అనుకోండి, ఆ పని మంచిగా అవుతుంది. అవునా కాదా? చాలా డీప్ మీనింగ్ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం పడుకోవడానికి, నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఫోన్ చూస్తున్నాం, రెండు పనులు చేస్తున్నాం. అయితే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, అరే నేను ఎక్కడ ఫోకస్ చేయాలనేసి. నేను ఫోన్ చూడాలా లేకపోతే నిద్రపోవాలా? ఓకే. అయితే అట్లా ఏమవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు మనం బాత్రూమ్కి పోయింది ఒక పని కోసం, కానీ మనం చేసేది ఇంకో పని. ఆ పని చేసుకుంటా ఈ పని కూడా చేయాలి మనం. మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. మైండ్ కన్ఫ్యూజ్ అయితే నరాలు ఏమో అక్కడ కరెక్ట్ ఇంపల్స్ పాస్ చేయవు. అట్లనే ఏమవుతుందంటే, ఇప్పుడు మనిషి 5 నిమిషాల్లో మోషన్ చేసేయాలి, కానీ మనిషి ఏం చేస్తాడు, ఆ ఫోన్లో ఎంత విలీనం అయిపోతాడు అంటే, అడే నేను మోషన్ చేయడానికి వచ్చినా అని మర్చిపోతాడు. అట్లనే కూర్చుంటాడు. అట్లనే కూర్చోసరికి ఏమవుతుంది, ఎట్లా ఏ ఫోర్స్ తోటి బయటికి రావాలి ఆ ఫోర్స్ తోటి బయటికి రాదు. ఎంత ఈజీగా ఆ పని అయిపోవాలి 5 నిమిషాల్లో, అంత ఈజీగా 5 నిమిషాల్లో ఆ పని అవ్వదు. సో ఏమైపోతుంది, అక్కడే మనం అరగంట కూడా కూర్చుంటాం. ఇప్పుడు కొందరు ఫిల్మ్ స్టార్లు ఉన్నారు, వాళ్ళు ఒక టైంలో ఫోన్లు లేకుండే కదా, వాళ్ళు బాత్రూంలో అరగంట నుంచి 2 గంటల వరకు ఉంటుండే అంట. అరగంట నుంచి 2 గంటల వరకు ఉంటుండే. అట్లా ఎందుకు ఉంటుండే, అప్పుడైతే ఫోన్లు లేకుండే కదా. వాళ్ళు ఏం చేస్తుండే అంటే, మ్యాగజైన్ ర్యాక్, బుక్ ర్యాక్ వాళ్ళు బాత్రూంలో కట్టుకుంటుండే, బుక్స్ చదువుకుంటా చేస్తుండే. ఎందుకంటే క్రియేటివిటీ, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ, లేదంటే ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద డైరెక్టర్ నార్త్ నుంచి వచ్చిర్రనమాట. అయితే ఆయనకు ఈ ప్రాబ్లం ఉండే, పైల్స్ కూడా ఉండే, ఫిస్చులా కూడా ఉండే. అయితే ఆయన అన్నాడు, ఫోన్ లేనప్పుడు అయితే నేను బుక్ ర్యాక్ పెట్టుకున్నాను, నేను బాత్రూంలో నేను అక్కడే చదువుకుంటా ఈ పని చేస్తుండే. ఒక్కొక్కసారి 1 hour కూడా ఉంటుండే బాత్రూంలో అనేసి. కానీ వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ విజ్డమ్ కోసం ఆయన అక్కడ చేస్తుండే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా, ప్రతి ఒక్కడు పని లేనోడు కూడా ఫోన్ పట్టుకొని పోతాడు. ఏదో పెద్ద అన్ని పనులు అక్కడ బాత్రూంలోనే అయ్యేటట్టు. అయితే అట్లా చేసి చేసి ఏమైపోయిందంటే, జనాలకు మలబద్ధకం స్టార్ట్ అయిపోయింది. పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇవి దాని తర్వాత ఫాలో అప్ అవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళ ఆకలి డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళకు నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే మలబద్ధకానికి ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఈ కాన్స్టిపేషన్. అంటే ఈరోజు మన ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు ఈ ప్రాబ్లం నుంచి? ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. మలబద్ధకంకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఏం లేదు, పడుకునేటప్పుడు డైలీ మీరేం చేయండి అంటే, కొంచెం చింతపండు పులుసు తీసుకోండి. చింతపండు పులుసులో మీరు ఏం చేయండి అంటే, ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఒక ఉల్లిగడ్డ, 2 ఎల్లిపాయ మిక్సీలో వేసేయండి, గ్రైండ్ చేసుకోండి, చట్నీలాగా తయారవుతుంది కదా. మిక్స్ చేసుకొని పడుకునే 1 గంట సేపు ముందు, తినే ముందు అనుకోండి, డిన్నర్ తినే ముందు బెస్ట్, అది తాగేసేయండి కప్లో వేసుకొని. ఘాటు ఉండదు, ఎందుకంటే మనం కారం వేస్తలేం.
ఓన్లీ చింతపండు పులుసు, ఆనియన్ గ్రేటెడ్, మళ్ళీ 2 ఎల్లిపాయలు. ఓకే. ఇవి తాగడం వల్ల ఏమవుతుంది? ఆనియన్లో ఏముంటుంది? ఫైబర్ ఉంటుంది. ఎస్. ఎల్లిపాయలో ఏముంటుంది? డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఏలియం సెప్పా అంటే సైంటిఫిక్ పేరు దేంది? ఉల్లిగడ్డది. ఓకే. ఏలియం సటైవం సైంటిఫిక్ పేరు దేంది? ఎల్లిపాయలు. ఇవి మనకు డైజెషన్లో హెల్ప్ చేస్తాయి, మన గట్ హెల్త్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, కాన్స్టిపేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. 2 ఒకటే ఫ్యామిలీ, కజిన్స్ వీళ్ళిద్దరు. ఓకే. అయితే అది మనం చింతపండు పులుసులో యాడ్ చేసి తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. డిన్నర్ తీసుకునే ముందు తీసుకోండి, మీకు డైజెషన్ మంచిగా అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మలబద్ధకం ప్రాబ్లం కూడా అవ్వదు, మెల్లమెల్లగా సాల్వ్ అవుతుంది. కానీ మలబద్ధకం ఒక్కొక్కసారి సివియర్ ఉందనుకోండి, దీనివల్ల ఫిషర్స్ కూడా ఉన్నాయి, ఫిష్యులా కూడా ఉంది, లేదంటే పైల్స్ ఉన్నాయి, లేకపోతే రెక్టమే ప్రొలాప్స్ అయిపోయింది, ఓకే, మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ వస్తుంది, మీరు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు. అటువంటి దానికి మనకు హోమియోపతిలో చాలా మంచి సమాధానం ఉంటుంది. ఓకే సార్. హోమియోపతిలో ఏంటంటే స్పెషాలిటీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ వాడతాం. ఇప్పుడు అలోసక్రటినా ఉంది, నక్స్వామికా ఉంది, నక్స్మాస్చటా ఉంది, రూటా ఉంది, మళ్ళీ బెలడోనా ఉంది. ఇట్లా చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఏవైతే మలబద్ధకానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే సార్. అది మనం పేషెంట్ ప్రకృతిని బట్టి ఇస్తాం. సో బై ఛాన్స్ మీకు ఇట్లా సర్జరీ ఆల్రెడీ చేయించుకునేటోళ్ళు కూడా ఉంటారు, చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది. అయితే అటువంటి కేసెస్లో కూడా, లేకపోతే సర్జరీ చేయొద్దు ఇట్లనే మందులతోటి ఏమైనా తగ్గుతుంది అంటే అది హోమియోపతి మీకు సమాధానం, మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు. సూపర్ సార్. అసలు ఈరోజు అయితే మన ప్రేక్షకులకి చాలా చక్కటి సమాధానం దొరికింది అనుకుంటున్నాం మలబద్ధక సమస్యకి. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీరు చెప్పిన హోమియోపతి మెడిసిన్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన బెస్ట్ రెమెడీ అనుకుంటున్నది నైట్ తింటే మార్నింగ్కి నార్మల్గా సాఫ్ట్గా వస్తుంది అని చెప్పేసి, ఫోన్ అయితే పక్కన పెట్టేసి మీరు చెప్పిన రెమెడీ పాటిస్తూ ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేస్తాం సార్. థ్యాంక్ యూ.